అసలు ఎట్లారా బాబు నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్ కి అట్లా మంత్రం వేసి మరి గుప్పెట్లో పెట్టుకున్నావు. అనిల్ రావిపూడి మళ్ళీ అదే సినిమా తీసిండు, అదే సినిమాతో మళ్ళీ అదే ఆడియన్స్ ని పట్టుకొచ్చిండు మళ్ళీ థియేటర్స్ కి. సర్లే అయిపోయిందిలే, ఇంకా అక్కడతో ఆపేస్తాడేమో అనుకున్నా. కానీ ఈ పొంగల్ ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ మన బాస్ ఆయన స్వాగ్ తోని చిరంజీవి గారు తప్ప ఇంకెవ్వరు కనిపారు మీకు స్క్రీన్ మీద. చిరంజీవి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు, మెగా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఫుల్ అరుపులే కాలి. చాలా చెత్త స్టోరీ, చాలా రొట్ట స్టోరీ. కానీ మీరు చిరుని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు కూడా మీరు ఆ స్టోరీ ఉన్నదనేది కూడా మర్చిపోతారు. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ చిరంజీవి, మొత్తం చిరంజీవి 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 చిరంజీవి, ఇది తప్ప వేరే ఏ ఉండదు అక్కడ. అసలు అనిల్ రావిపూడిలో ఏం మ్యాజిక్ ఉందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ జుట్టు పట్టుకొని మరి లాక్కొస్తాడేమో థియేటర్లకి, నాకైతే అట్లనే అనిపిస్తుంది. అండ్ నయనతార కూడా ఫుల్ గ్లోలో ఫుల్ క్యూట్ గా అట్లా మెరిసిపోతుంది. కానీ ఎక్కువ రోల్ లేదు, ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె బాగానే చేసింది. మన చిరంజీవి గారి పక్కన ఇంకా బ్యాచ్ ఉంటారు, అంటే ఒక టీమ్ లాగా ఉంటారు. వాళ్ళు పెద్ద తెగ పొగడేస్తారు అనుకున్నా, కానీ వాళ్ళకి ఎంత లిమిట్ ఇవ్వాలో అంత లిమిట్ ఇచ్చి వాళ్ళని సైడ్ కి జరిపేసిండు. అది నాకు మస్తు నచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే మాత్రం పక్క నుంచి వాళ్ళు డప్పు కొడుతూనే ఉంటారు. కానీ దీంట్లో మాత్రం అట్లా లేదు, బతికించిండు ఆ విషయంలో మాత్రం. నార్మల్ ఇట్లా ఆడియో విన్నప్పుడు మంచి అనిపించలేదు, కానీ సినిమాతో పాటు సాంగ్స్ విన్నప్పుడు మాత్రం మంచి అనిపించింది. సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగా యూజ్ చేసుకున్నారు రాబాయ్ అనిపించింది. ఇంకా సంక్రాంతికి వస్తున్నంలో ఆ చిన్న పిల్లోడు ఉన్నాడుగా పులిరాజు, ఆ పిల్లోడికి ఎంత స్క్రీన్ స్పేస్ ఇవ్వాలో అంత ఇచ్చి చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఆయనని. అండ్ కొన్ని పోర్షన్స్ లో అనిపిస్తుంది, అరే మనం మళ్ళీ వింటేజ్ చిరంజీవిని చూస్తున్నామా, ఆ కోర్ ఎలిమెంట్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తూనే ఉంటది మనకు త్రూ అవుట్ మూవీ. అదే అనిపిస్తా ఉంటది. మీరు నిజంగా బుర్ర పెట్టుకొని పోవాలంటే బుర్ర పెట్టుకొని ఏం పోవాల్సిన అవసరం లేదు, ఖాళీ ఫ్యామిలీతో పోండి. మీరు ఒక్కరు పోకండి, ఫ్యామిలీతో చూడండి సినిమాని, పక్క మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యలో కూర్చున్నా, ఎగ్జాక్ట్లీ మధ్యలో, థియేటర్ మధ్యలో కూర్చొని ఫ్యామిలీ ఆడియన్స్ అందరు నవ్వుతున్నప్పుడు చూసిన సినిమా, అందుకే నాకు నచ్చింది. లాజిక్ లేదు, బొచ్చు లేదు, ఇట్లాంటి ఏమన్నా అనుకోండి. నేను ఈ సినిమాలో లాజిక్ గురించి ఏం వెతకను. సంక్రాంతి ఫెస్టివల్ వైబ్స్ కి అందరు ఫ్యామిలీతోని మొత్తం కుటుంబం మొత్తం కలిసి సినిమా చూద్దాం అనుకునే టైప్ ఆఫ్ మూవీ ఇది. ఇట్లాంటి మూవీయే కావాలి. ఏదో యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి ఏదో చేసేద్దాం, ఏదో హిప్నోటైజ్ చేద్దాము, లేకపోతే మనుషుల బ్రెయిన్ తో ఆడుకోవాలి, లేకపోతే ఏదో హారర్ ఫిల్మ్ లాగా చెప్పి ఏదేదో తీసేయాలి, ఇట్లాంటివి ఏం లేకుండా, ఇట్లాంటి సోది ఏం పెట్టుకోకుండా సింపుల్ గా క్యూట్ గా తీసేసిండు అంతే. సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇచ్చిండ్రు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫేస్ చూస్తుంటే అర్థమైపోయింది నాకు, సినిమా వాళ్ళకి నచ్చింది. పక్కా వాళ్ళు సెకండ్ టైం వచ్చినా వస్తారు, దానిలో నో డౌట్ అని చెప్పి. వెంకీ మామ క్యామియో మాత్రం చాలా నచ్చింది నాకు. అసలు ఎక్కడ కూడా మనకు ఫోర్స్ఫుల్ గా అట్లా అతకబెట్టాలి అన్నట్టు అతకబెట్టకుండా ఆయనతో కొన్ని డాన్స్ స్టెప్స్, ఆయన ఇద్దరు కలిసి కొన్ని డాన్స్ స్టెప్స్ అండ్ హుక్ స్టెప్ సాంగ్ కూడా చాలా బాగుంది. బీమ్స్ ఎసరీలో మంచి మ్యూజిక్ ఇచ్చిండు. నేను అనుకోలే అసలు ఇస్తాడని చెప్పి, కానీ ఎట్లా ఇచ్చిండు, నన్ను తప్పని చెప్పి చూపెట్టిండు. అక్కడ క్యారెక్టర్ లో వెంకీ మామ అవసరమా అంటే అవును అవసరమే అన్నట్టే చూపెట్టిండు అనిల్ రావిపూడి. నాకు ఇద్దరు అట్లా డాన్స్ చేస్తుంటే ఆ వింటేజ్ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చింది. మీకు వచ్చిందో లేదో కింద కామెంట్ లో పెట్టుండ్రి. అండ్ సినిమా మీరు చూసుంటే మాత్రం ప్రీమియర్స్ ఒకవేళ చూసుంటే మాత్రం, నేను ప్రీమియర్ పోలే ఇప్పుడే వచ్చిన, సో ప్రీమియర్స్ చూసుంటే మాత్రం కామెంట్ లో పెట్టేయండి ఎట్లా అనిపించింది మీకు సినిమా. రొటీన్ రొట్ట కైండ్ సంక్రాంతికి వస్తున్న టైప్ ఆఫ్ సినిమా, సో వదిలేసేయండి అని అంటారా, లేకపోతే నచ్చింది బ్రో పక్కా అందరికి రికమెండ్ చేస్తారా అనేది మీరే కింద కామెంట్ లో పెట్టుండ్రి. దట్స్ ద రివ్యూ ఆన్ మనశంకర వరప్రసాద్ గారు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.